ప్లేస్మెంట్ రోడ్ మ్యాప్ ఫస్ట్ ఇయర్లో అది చేయండి ఇది చేయండి అని చెప్పేసి అవన్నీ కాదు. మన తెలుగులో మనకు నచ్చినట్టు సింపుల్ లాంగ్వేజ్లో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా, రియల్ టెక్నిక్స్ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మనం మాట్లాడుకుందాం, ఓకేనా? అంటే ఇప్పుడు మనం జనరల్ సిచ్యువేషన్ మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఎవరైనా సరే ఫస్ట్ ఇయర్లో ఏం చేస్తాం, బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వగానే అరే ఫస్ట్ ఇయర్ వచ్చేసినాం, కాలేజ్ లైఫ్ మస్తు ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం. చేయొచ్చు, కానీ చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఫస్ట్ ఇయర్ అని చెప్పేసి మొత్తం ఎంజాయ్మెంట్కి పెట్టేస్తాం. ఇక సెకండ్ ఇయర్ వచ్చేసి ఫ్రెండ్స్ పార్టీస్ అని చెప్పేసి అక్కడ ఇక్కడ అని చెప్పేసి అవన్నీ అటే అలా వెళ్ళిపోద్ది. ఇక థర్డ్ ఇయర్ గినంగా మొత్తం ఎక్స్ప్లోర్ అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి ప్రతి ఒక్కటి అలా అట్లనే వెళ్ళిపోద్ది. కానీ స్కిల్స్ విషయానికి వస్తే మొత్తం డొల్లా ఏముండదు. ఇక తర్వాత ఫీల్ అవుతారు. ఎట్లా అంటే అరే అమ్మా ఫస్ట్ ఇయర్లో నేర్చుకుంటే బాగుంటుండేరా, స్కిల్స్ మంచిగా డెవలప్ చేసుకుంటే ఈ పార్టీకి వేరే లెవెల్ ఉంటుండే, అసలు జాబ్ కొడుతుండే అని చెప్పేసి. సో దీనికి మెయిన్ రీజన్ ఏంది భయ్యా అంటే ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అన్నట్టు. ఇప్పుడు ఒక కరెక్ట్ ప్రిపరేషన్ లేకపోవడం వల్ల వాడు ఫోర్త్ ఇయర్లో వచ్చేసరికి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాడు. పైగా ఇప్పుడు మళ్ళీ ఏఐస్ లే ఆఫ్స్ అని చెప్పేసి చాలా ఇంకా మార్కెట్ చాలా టఫ్ ఉంది భయ్య ఇప్పుడు. సో అందుకే ఇప్పుడు నుంచి నువ్వు కరెక్ట్ ప్రిపరేషన్ చేస్తే నేను చెప్తున్నా కదా, ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి నువ్వు ఒక మంచి ప్లేస్మెంట్తో బయటికి వెళ్ళొచ్చు. అయితే నువ్వు అంటే ఒక చిన్న కాలేజ్లో అంటే టైర్ 3 కాలేజ్లో ఉన్నా పర్లేదు, నువ్వు ఈ కరెక్ట్ స్ట్రాటజీ ఫాలో అయితే నువ్వు కట్టొచ్చు. నేను చెప్తున్నా కదా. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ మనకు వచ్చేది అన్ఎంప్లాయ్మెంట్ భయ్య. ఇప్పుడు మన తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఓవరాల్ ఇండియా తీసుకోండి. ఇప్పుడు ప్రతి ఇయర్ చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతున్నారు. బట్ అందులో ఎంతమంది స్కిల్స్ ఉండి కరెక్ట్ జాబ్ తెచ్చుకోగలుగుతున్నారు? చాలా తక్కువ. యాక్చువల్లీ అన్ఎంప్లాయ్మెంట్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంది? ల్యాక్ ఆఫ్ స్కిల్స్ భయ్య. అంటే మనం మనుషులం కాబట్టి మిస్టేక్ అనేది చేస్తాం, ప్రతి ఒక్కరు మిస్టేక్ చేస్తాం. అన్న నువ్వు చేయలేదా అంటే నేను కూడా నా బీటెక్లో చాలా మిస్టేక్ చేసిన, కానీ అందులో నుంచి నేను నేర్చుకున్నా. సో ఆ మిస్టేక్సే ఇప్పుడు మీరు కూడా చేయొద్దని చెప్పేసి ఈ ఒక క్లియర్ కట్ రోడ్ మ్యాప్ అనేది తయారు చేసిన. నువ్వు ఒకవేళ బీటెక్లో ఫస్ట్ ఇయర్ టు ఫోర్త్ ఇయర్లో ఏ ఇయర్లో ఉన్నా పర్లేదు, ఈ వీడియో చూస్తే ఇంకా నేను చెప్తున్నా కదా, ఆన్లైన్లో ప్లేస్మెంట్ రిలేటెడ్ ఏ వీడియో చూడాల్సిన అవసరం లేదు. అంటే ఒక గైడెన్స్ పరంగా చెప్తున్నా. సో స్టార్ట్ చేద్దామా మరి? సో ప్లేస్మెంట్ అనేది 2 టైప్స్ ఉంటాయి అన్నట్టు. ఒకటి ఆన్ క్యాంపస్, ఇంకోటి ఆఫ్ క్యాంపస్ అన్నట్టు. సో ఆన్ క్యాంపస్ అంటే ఇప్పుడు మన కాలేజ్లో వచ్చే కంపెనీస్ అవి ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అన్నట్టు. బయట మనం అప్లై చేసుకునే కంపెనీస్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు మన ఓన్గా మనం రీచ్ అయ్యే కంపెనీస్ అవి ఆఫ్ క్యాంపస్. సో ఇప్పుడు ఒకవేళ నువ్వు టైర్ 1 కాలేజ్ అంటే ఇప్పుడు ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ ఉంటే అవి టైర్ 1 కాలేజ్ కిందకి వస్తాయి. సో అక్కడ ఏంటంటే ఇప్పుడు ప్లేస్మెంట్స్ అనేటివి ఆన్ క్యాంపస్ వస్తాయి కాబట్టి అంత కష్టం ఉండదు. బట్ ఒకవేళ మనం టైర్ 3 కాలేజెస్ అంటే ఇప్పుడు నార్మల్ కాలేజెస్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఏంటంటే ఆన్ క్యాంపస్లో అంత మంచి కంపెనీస్ అనేటివి రావు. సో ఇప్పుడు మనకున్న ఆప్షన్ ఏంటి? ఆఫ్ క్యాంపస్ ట్రై చేయడం. సో ఈ వీడియోలో ఎలా అంటే మనం ఒకటి ఆఫ్ క్యాంపస్ ఎలా క్రాక్ చేయాలనే దాని మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తుంటుంది కాబట్టి. సో ఎందుకంటే ఇప్పుడు మెజారిటీ చాలామంది టైర్ 3 కాలేజ్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేటట్టు మనం చేద్దాం. సో ఒకవేళ ఇది చూస్తే మీకు ఆన్ క్యాంపస్ కూడా కవర్ అవుతుంది, ఆఫ్ క్యాంపస్లో కవర్ అవుతుంది. ఓకే, బీటెక్ 4 ఇయర్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇయర్లో రాగానే ప్రోగ్రామింగ్లో ఫండమెంటల్ అనేది స్ట్రాంగ్ చేసుకోవాలి భయ్య. అంటే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో స్టార్ట్ చేయి. అంటే ఇప్పుడు C++ కానీ పైథాన్ కానీ. నా పర్సనల్ చాయిస్ ఏంటంటే పైథాన్తో స్టార్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడు పైథాన్ అనేది బిగినర్ ఫ్రెండ్లీ ఉంటుంది, ప్లస్ ఎక్కువ ఇన్ డిమాండ్ ఉంటుంది కాబట్టి పైథాన్తోనే స్టార్ట్ చేయండి. చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే అన్న ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉంటారు కాబట్టి అసలు ఆ టైం వేస్ట్ చేయకండి ప్లీజ్. ఎలా అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం జస్ట్ సింటాక్స్ డిఫరెన్స్ ఉంటాయి తప్ప మిగతా కాన్సెప్ట్స్ కానీ అవన్నీ సేమే ఉంటాయి మీకు. సో అందులో ఒక దాంట్లో మీరు పర్ఫెక్ట్ అవ్వండి. అయిన తర్వాత అందులో కోడింగ్స్ చేయడం స్టార్ట్ చేయండి. అంటే ఇప్పుడు బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో అవి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చేయడం స్టార్ట్ చేయండి. దీనివల్ల ఏంటంటే మీకు ఒక కోడింగ్లో ఒక స్ట్రాంగెస్ట్ బేసిక్ గ్రాస్ప్ అనేది ఒకటి వస్తుంది కాబట్టి ఫర్దర్గా మీకు చాలా యూజ్ అవుతుంది. చాలామంది యాజ్ ఎ బిగినర్గా మిస్టేక్ చేసేది ఏంటంటే ఏదో ఒక ర్యాండమ్ వీడియో చూస్తారు వాళ్ళు. సో అలా చాలా టైం వేస్ట్ చేసేసుకుంటారు. అంటే ఒక ఆ కోర్స్ నేర్చుకుందాం, ఈ కోర్స్ నేర్చుకుందాం అని చెప్పేసి ర్యాండమ్ వీడియో చూడడం వల్ల మీకు ఏంటంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఇప్పుడు పైథాన్ నేర్చుకుందాం అనుకున్నారు. సో దానికి బెస్ట్ రిసోర్స్ వచ్చేసి కోడ్ విత్ ఆర్య అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో ఆయన చాలా బాగా చెప్తారు అన్నట్టు పైథాన్. అండ్ C++ వచ్చేసి మీరు కోడ్ విత్ ఆర్యన ఫాలో అవ్వచ్చు, లేకపోతే అప్నా కాలేజ్ అని ఒకటి ఉంటుంది, సో అదైనా ఫాలో అవ్వచ్చు. అండ్ AML నేర్చుకుందాం అనుకునే వాళ్ళు క్యాంపస్ ఎక్స్ అని ఒకటి ఉంటుంది. సో అందులో ఆయన మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ అనేది ఆయన చాలా బాగా చెప్తాడు భయ్య. అలానే ఫస్ట్ ఇయర్లో మీకు అంత స్ట్రెస్ ఉండదు కాబట్టి ఆ ఫ్రెషర్స్ పార్టీ అని చెప్పేసి లేకపోతే
ఆ నెట్వర్క్ బిల్డింగ్ అని చెప్పేసి, అంటే ఫ్రెండ్స్ బిల్డ్ చేసుకోవడం అనేది, ఇవన్నీ కొంచెం కొంచెం చేస్తూ ఉండండి. అంటే కొంచెం స్కిల్స్ కొంచెం ఇది చేసి కొంచెం అది చేసినా మనకు ఫస్ట్ ఇయర్ అలా పోతే ఏం కాదు, బాగానే ఉంటుంది. ఇక సెకండ్ ఇయర్ వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిఎస్ఏ భయ్య. అసలు డిఎస్ఏ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే చాలా కంపెనీస్ ఇప్పుడు గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇప్పుడు మీరు పెద్ద పెద్ద కంపెనీస్ 1 crore 2 crore అంటారు కదా ప్యాకేజెస్, అవన్నీ చూసుకుంటే ఇప్పుడు మ్యాక్సిమం అవి డిఎస్ఏ అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాయి. సో డిఎస్ఏ చేయడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ భయ్య. ఇప్పుడు మా ఐఐటీస్లో గినంగా ఏ కంపెనీస్ వచ్చినా ఫస్ట్ అడిగేది డిఎస్ఏనే. సో డిఎస్ఏ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో దీనికోసము డిఎస్ఏ అనేది C++లో చేయండి, అది కూడా సెకండ్ ఇయర్లో. సో డిఎస్ఏలో టాపిక్స్ ఏంటంటే అరేస్ కానీ, లింక్డ్ లిస్ట్ కానీ, బైనరీ సెర్చ్, ఇవి బిగినర్ టాపిక్స్ అన్నట్టు. సో వీటి నుంచి మీరు ఫస్ట్ స్టార్ట్ చేస్తే మీకు లాజిక్ బిల్డింగ్ అనేది ఇంకా చాలా ఈజీ అయిపోతుంది ఫర్దర్గా. ఇలా నువ్వు స్టాక్స్, క్యూస్, ట్రీస్, గ్రాఫ్స్, డైనమిక్ ప్రోగ్రామింగ్, ఇవి ఇలా ఫ్రమ్ బిగినర్ టు అడ్వాన్స్ లెవెల్ డిఎస్ఏ ఉంటుంది. సో వన్స్ నువ్వు ఇవన్నీ చేస్తూనే కోడింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు గీక్స్ ఫర్ గీక్స్ కానీ, తర్వాత లీడ్ కోడ్ కానీ, హ్యాకర్ ర్యాంక్ కానీ, ఇందులో ప్రాక్టీస్ చేస్తే ఎలా అంటే మీకు ఒకటి కోడింగ్ ప్లాట్ఫామ్ అనేది ఫెమిలియర్ అయిపోద్ది. అండ్ చాలామంది అడిగేది ఏంటంటే అన్న డిఎస్ఏలో ఏది ఫాలో అవ్వాలని చెప్పేసి. సో నా పర్సనల్ చాయిస్ వచ్చేసి స్ట్రైవర్ ఎస్డి షీట్ అన్నట్టు, అంటే స్ట్రైవర్ A to Z ఎస్డి షీట్ అనేది ఒకటి ఉంటుంది. సో అది మీరు ఫాలో అవ్వండి. సో అందులో అరౌండ్ 400+ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వన్స్ మీరు అది ఫాలో అయితే నేను చెప్తున్నా కదా, దట్స్ ఎనఫ్ ఫర్ డిఎస్ఏ. దెన్ ఆ తర్వాత మీకు లాజిక్ బిల్డింగ్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఆ డిఎస్ఏ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ప్రాజెక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ భయ్య. ఈ ప్రాజెక్ట్స్ ఫేస్ అనేది ఇప్పుడు మీ రెజ్యూమేలో పెట్టుకోవడానికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ప్రాజెక్ట్ కోసం ఏంటంటే మీరు డొమైన్స్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఇప్పుడు ఎలా అంటే వెబ్ డెవలప్మెంట్ ఒకటి ఉంటుంది, AI/ML అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో ఇలా మీరు ప్రతి ఒక్కటి ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి ఏ డొమైన్ అయితే మీకు నచ్చుతుందో అందులో ప్రాజెక్ట్ చేయడం స్టార్ట్ చేయండి. సో అలా స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు నాకైతే AI/ML మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకో, సో నేనేం చేస్తా, ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లం తీసుకొని సో దాని మీద నేను ప్రాజెక్ట్ చేస్తాను. సో దానివల్ల ఏంటంటే కంపెనీస్కి ఎలా అంటే ఎప్పుడైతే నేను కంపెనీస్కి అప్లై చేస్తానో అవి చూస్తానట్టు, ఓకే ఇతనికి AI/ML మీద నాలెడ్జ్ ఉంది, సో రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిందని చెప్పేసి నాకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే ఒకసారి డొమైన్ ఎక్స్ప్లోర్ చేయండి, తర్వాత ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేటట్టు ఒక ప్రాజెక్ట్ చేయండి దాని మీద. తర్వాత మీరు చేసిన ప్రాజెక్ట్ ఏవైతే ఉంటుందో దానికి మీరు గిట్హబ్ అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు చేసిన ప్రాజెక్ట్ని మీరు ఆన్లైన్లో పెట్టవచ్చు అన్నట్టు. ఓకే, సో ఆ గిట్హబ్లో పెట్టడం అనేది మీరు అలవాటు చేసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే మీకు ఇప్పుడు పబ్లిక్ షో కేసింగ్ స్కిల్స్ అనేవి మీకు డెవలప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ కమ్స్ ద థర్డ్ ఇయర్. సో థర్డ్ ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్ భయ్య ఒక ప్లేస్మెంట్ జర్నీలో. థర్డ్ ఇయర్లో వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే ఇంటర్న్షిప్ అనేది చేయడం స్టార్ట్ చేయండి. అంటే ఇప్పుడు మా క్యాంపస్లో ఇంటర్న్షిప్స్ రావంటే ఆఫ్ క్యాంపస్ అప్లై చేయండి. అంటే ఇప్పుడు లింక్డ్ఇన్ ద్వారా ఫౌండర్స్ని రీచ్ అవుట్ అవ్వడం కానీ, లేకపోతే అందులో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ని రీచ్ అవుట్ అవ్వడం కానీ, అండ్ హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయడం కానీ, ఇలాంటివి చేస్తే ఏంటంటే మీకు ఆఫ్ క్యాంపస్ నుంచి ఇంటర్న్షిప్ వచ్చే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇంటర్న్షిప్తో పాటు ఈ హ్యాకథాన్స్ అనేది ఉంటాయి కదా, సో హ్యాకథాన్స్ కింద పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ భయ్య. ఈ హ్యాకథాన్స్ వల్ల ఏంటంటే నీకు నెట్వర్కింగ్ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే రియల్ వరల్డ్ స్కిల్స్ మీద నువ్వు వర్క్ చేయడం అనేది నీకు చాలా ఎడ్జ్ని యాడ్ చేస్తుంది అన్నట్టు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఓపెన్ సోర్స్ కంట్రిబ్యూషన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ అని ఉంటుంది చూసినారా, సో అలాంటివి దాంట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు మోర్ ఆపర్చునిటీస్ అనేది చాలా అన్లాక్ అవుతాయి. సో నువ్వు ఇలా చేస్తే ఏంటంటే థర్డ్ ఇయర్ వచ్చేసరికి నీకు ఒక ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఇంటర్న్షిప్ ద్వారా ఏంటంటే నీకు ఇప్పుడు ఎర్నింగ్స్ అనేది కూడా ఇస్తారు. చాలామంది ఇప్పుడు పెయిడ్ ఇంటర్న్షిప్ చాలా ఉంటాయి కాబట్టి నీకు ఎర్నింగ్ కూడా బాగా వస్తుంది. ఇంకోటి చాలామంది అడిగేది ఏంటంటే అన్పెయిడ్ ఇంటర్న్షిప్ చేయాలా అంటే మ్యాక్సిమం అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ మెజారిటీ ఆఫ్ ద ఏంటంటే ఫ్రాడ్స్ ఉంటాయి అన్నట్టు. సో నా పర్సనల్ చాయిస్ ఏంటంటే పెయిడ్ ఇంటర్న్షిప్స్ని ప్రిఫర్ చేయండి ఎక్కువగా. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి యాప్టిట్యూడ్ భయ్య. చాలా కంపెనీస్ యాప్టిట్యూడ్ కూడా అడుగుతాయి. సో యాప్టిట్యూడ్ గినంగా చూసుకోండి. ఎలా అంటే యాప్టిట్యూడ్కి బెస్ట్ రిసోర్సెస్ ఏదైనా ఉందంటే అమిత్ ఖురానా సార్ది ప్లేలిస్ట్ ఉంటుంది. సో అది మీరు ఫాలో అవ్వండి, అది ఎనఫ్ అన్నట్టు. సో అది మీరు ఫాలో అయితే యాప్టిట్యూడ్ గినంగా మీరు కవర్ చేయొచ్చు. సో ఇలా మీరు చేస్తే ఏంటంటే మీకు థర్డ్ ఇయర్లోనే మొత్తం రెజ్యూమే అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. సో ఫోర్త్ ఇయర్లో వచ్చేసరికి మీకు యాజ్ కంపేర్ టు యువర్ ఫ్రెండ్స్ మీకు చాలా అంటే చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి కంపెనీస్కి మీరు సెలెక్ట్ అవ్వడం అనేది చాలా హై ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ హియర్ కమ్స్ ది ఫైనల్ ఇయర్, మన డ్రీమ్ ప్యాకేజ్ కొట్టే ఇయర్ ఇది. సో ఇందులో ఏంటంటే ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఆల్రెడీ ఎవరైతే
ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి ఎలా అంటే పీపీఓస్ వస్తాయి, అంటే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ వస్తుంది కాబట్టి సో కొంతమందికి ఇంటర్న్షిప్ ద్వారానే వాళ్ళకు ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అనేది వచ్చేస్తుంది, అంటే ఫుల్ టైమ్ ఆఫర్గా. అండ్ పీపీఓ రాని వాళ్ళు ఏంటంటే ఆఫ్ క్యాంపస్ అప్లై చేయడం అనేది ఇంకా మీరు ఫాస్ట్గా అప్లై చేయడం స్టార్ట్ చేయండి. అంటే లింక్డ్ఇన్, నౌకరీ ఇంకా వేరే వేరే ప్లాట్ఫామ్స్లో జాబ్ అప్లై చేయడం అనేది స్టార్ట్ చేయండి. చాలామంది వాళ్ళకి స్కిల్స్ బాగానే ఉంటాయి కానీ వెనెవర్ ఇట్ కమ్స్ టు ఇంటర్వ్యూ వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. మెయిన్ రీజన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ బై వాళ్ళకు. సో అన్న ఎలా దీన్ని డీల్ చేయాలంటే మీ ఫ్రెండ్స్నే మీకు ఇంటర్వ్యూ చేయమని చెప్పండి. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు మీకు ఒక ఇంటర్వ్యూ ప్రాక్టీస్ అనేది చాలా ఎఫెక్టివ్గా అయిపోతుంది. సో వెనెవర్ ఇట్ కమ్స్ టు రియల్ ఇంటర్వ్యూ మీరు మంచి పర్ఫామ్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కే ఇంటర్వ్యూ తీసుకోమని చెప్పండి, ఓకేనా. అండ్ కొంతమంది అడుగుతారు, అన్న ఇప్పుడు మాకు ఆన్లైన్లో మాక్ ఇంటర్వ్యూ లాగా కావాలనుకుంటే ఇంటర్వ్యూ బిట్ అనేది ఒకటి ఉంటుంది. సో అక్కడ మీరు మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వచ్చు. అండ్ వెనెవర్ ఇట్ కమ్స్ టు హెచ్ఆర్ రౌండ్ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ భయ్య. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అసలు ఆ సాఫ్ట్ స్కిల్స్ ఉంటాయి కదా, సో వాటి మీద కూడా మీరు వర్కౌట్ చేయడం అనేది స్టార్ట్ చేయండి. ఇక ఆబ్వియస్లీ ఒకవైపు ఏంటంటే మీకు రెజ్యూమే మీ స్ట్రాంగ్ ఉంటుంది అండ్ అందులో మంచి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తుంటారు అండ్ తర్వాత ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది కాబట్టి ఆఫ్ క్యాంపస్ మీరు అప్లై చేయడం స్టార్ట్ చేస్తే మీకు రెస్పాన్సెస్ రావడానికి ఎక్కువ అవకాశాలు అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే యు ఆర్ ఇన్ టు ద రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కాబట్టి యాజ్ కంపేర్ టు ఆల్ దీస్ క్రౌడ్స్ అనేది నువ్వు స్టాండ్అవుట్ అవుతావు అన్నట్టు మిగతా క్రౌడ్ నుంచి. సో నీకు అల్టిమేట్లీ 4th ఇయర్లో నీకు మంచి ప్యాకేజ్ కొట్టడంలో నీకు చాలా ఎలా అంటే ఒక స్కోప్ ఉంటుంది మంచిగా. ఎందుకంటే ఇప్పుడు ఆబ్వియస్లీ పెద్ద పెద్ద కంపెనీస్ ఏం అడుగుతాయి, ఫస్ట్ డిఎస్ఏ అంటే నువ్వు స్ట్రాంగ్ అయిపోయినావు, ఇక తర్వాత ప్రాజెక్ట్ చూస్తాయి, తర్వాత ఇంటర్న్షిప్ చూస్తాయి, ఇవన్నీ నువ్వు స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ నీ సెలక్షన్ రేట్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో ఇది భయ్య కంప్లీట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ కంప్లీట్ రోడ్ మ్యాప్. సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎవరైతే ఇప్పుడు కంప్లీట్గా ప్లేస్మెంట్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో లేకపోతే మంచి ప్యాకేజ్ కొడదాం అనుకుంటున్నారో సో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా పక్క యూజ్ అవుతుంది. అండ్ ఫర్దర్గా ఎలాంటి టాపిక్స్ మీద మీకు వీడియో కావాలో మీరు కామెంట్ చేయండి, మనం దాని మీద చేద్దాం. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. మనం మంచిగా ఒక తెలుగు కమ్యూనిటీగా మంచిగా గ్రో అవుదాం. ఇంకా ప్రతి ఒక్క రిలేటెడ్ విషయం ఎలా అంటే ఇప్పుడు ప్లేస్మెంట్ రిలేటెడ్ విషయం కావచ్చు, కెరీర్ రిలేటెడ్ విషయం కావచ్చు, ప్రతి ఒక్కరు మంచిగా డిస్కస్ చేద్దాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కంటెంట్ చేస్తా. సో మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్.